బాలకృష్ణ నటిస్తున్న భారీ చిత్రం 'అఖండ 2'. ఈ చిత్రం మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. బిజినెస్ ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. నిర్మాతలు తొందరపడకుండా వేచి చూసే ధోరణిని అవలంబిస్తున్నారు. ఇప్పటిదాకా 40% పైగానే పూర్తయినట్టు ఇన్సైడ్ టాక్. నెక్స్ట్ షెడ్యూల్ జార్జియాలో ప్లాన్ చేస్తున్నారు. బాలయ్య అందులో పాల్గొనబోతున్నారు. ఇందులో అనుకోని సర్ప్రైజ్ అతిథులు ఉంటారని లేటెస్ట్ లీక్. బాలీవుడ్ సీనియర్ నటుడు సన్నీ డియోల్ ఒక పవర్ఫుల్ క్యామియో చేస్తారని ఇన్సైడ్ టాక్. అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఆయన ఎంట్రీ జార్జియాలోనే ఉంటుందని వినికిడి. అఘోరాగా కనిపించే బాలయ్యతో ఆయన కలయికలో ఎలాంటి ఎపిసోడ్ ఉంటుందో ఊహించుకోవడం కష్టమే. 'గదర్ 2' జాట్‌తో మంచి ఊపు మీదున్న సన్నీ డియోల్ కనుక నిజంగా 'అఖండ 2'లో భాగమైతే హిందీ మార్కెట్ పరంగా ఉపయోగపడుతుంది. తమ్ముడు బాబీ డియోల్ ఆ మధ్య 'డాగ్ మహారాజు'లో చేశాడు. ఇప్పుడు అన్నయ్య సన్నీ డియోల్ 'అఖండ 2'లో వస్తే స్పెషల్ అవుతుంది. అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అయితే రాలేదు గానీ గాసిప్ అయితే స్ట్రాంగ్‌గా ఉంది. సంయుక్త మీనన్, ఆది పినిశెట్టి తదితరులు కాస్టింగ్‌తో 'అఖండ 2' మొదటి భాగానికి నాలుగింతలు ఎక్కువగా ఉంటుందని వర్క్ చేసిన వాళ్ళ నుంచి వినిపిస్తున్న మాట. 'అఖండ'లో ఫస్ట్ హాఫ్ మొత్తం రెండో బాలయ్య మీద వెళ్లిందని, అఘోరా ఎంట్రీ ఇంటర్వెల్‌లో చూసామని, కానీ 'అఖండ 2'లో మొదటి నుంచి చివరి దాకా అఘోరా బాలయ్య విశ్వరూపమే కనిపిస్తుందని అంటున్నారు. ముఖ్యంగా తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కి ఈసారి స్పీకర్లు మరోసారి బద్దలు కావడం ఖాయమే. ముందు ప్రకటించిన సెప్టెంబర్ 25 విడుదల తేదీ మారొచ్చని టాక్. 'అఖండ 2'లో ఇప్పటికే పలు షెడ్యూల్ పూర్తయ్యాయి. కొత్త షెడ్యూల్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. వచ్చే వారం నుంచి ప్రారంభం కానున్న ఒక షూటింగ్ షెడ్యూల్ కోసం ప్రస్తుతం బోయపాటి శ్రీను లొకేషన్స్ ఎక్కిస్తున్నారు. ఒక మంచి యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేయాల్సిన కారణంగా అది ఎక్కడ చేయాలని ఆలోచించి నందమూరి బాలకృష్ణ గతంలో 'గౌతమిపుత్ర శాతకర్ణి' సినిమా కోసం షూట్ చేసిన జార్జియా ప్రదేశాన్ని ఫిక్స్ చేశారు. ఇప్పటికే బోయపాటి రెక్కించేస్తున్నారు. నందమూరి బాలకృష్ణ తాజాగా పద్మ అవార్డు అందుకున్నారు. వచ్చే వారం మొదలు కాబోతున్న షెడ్యూల్ కోసం ఆయన బయలుదేరి జార్జియా వెళ్తున్నారు. గతంలో 'గౌతమిపుత్ర శాతకర్ణి' లొకేషన్‌లోనే 'అఖండ 2' యాక్షన్ సీక్వెన్స్ కూడా ప్రారంభం కాబోతుందని తెలుస్తుంది. ఈ సినిమాను 200 కోట్లతో తీస్తున్నారు. మరి ఈ చిత్రం 500 కోట్లు కొడుతుందా లేదా అన్నది చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్‌ని గట్టిగా నొక్కండి.